దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పచ్చటి ప్రకృతితో విద్యారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ చదువుల ప్రాంగణంలో జ్ఞానాన్ని, విద్యని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుతీరింది. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న ఈ ఆలయానికి రోజు వందల మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో కూర్చొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. స్వయం కృషికి అమ్మవారి అనుగ్రహం కూడా తోడవుతుందని భక్తులు నమ్ముతారు. చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇందులోనే మనకు కనిపిస్తుంది సరస్వతి దేవాలయం. చేతిలో వీణతో, చిరు మందహాసంతో కటాక్షించే చదువుల తల్లిని దర్శించుకొని ఆ అమ్మ కటాక్షం కలగాలని కోరుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ ప్రాంగణంలో కాసేపైన కూర్చొని చదువుకుంటే ఏకాగ్రత కుదిరి ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు, పోటీ పరీక్షలకు వెళ్లేవారు అమ్మవారిని భక్తితో పూజిస్తారు. ఇక మార్చ్, ఏప్రిల్ నెలల్లో అయితే స్థానిక స్కూళ్ల విద్యార్థులు చదువుల తల్లిని దర్శించుకున్నాకే పరీక్షకు వెళ్తారు. పేరుకు సరస్వతీదేవి ఆలయమైనా దీన్ని మొదట హనుమంతుడి కోసమే నిర్మించారని చెబుతారు నిర్వాహకులు. ఇందుకు సంబంధించిన ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనుల కోసం కూలీలు తవ్వకాలు జరిగే సమయంలో హనుమంతుడి రూపంలో ఉన్న ఒక పలక బయటపడిందని చెబుతుంటారు. ఆ పలకను అక్కడే ఉంచి కూలీలు ఎవ్వరికి తోచినట్లుగా వారు పూజలు నిర్వహించేవారట. ఇక అప్పట్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న యతిరాజులు ఈ పలక గురించిన విషయం తెలుసుకొని ఆలయ నిర్మాణం కోసం డబ్బులు సేకరించి హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిన్నగా ఆలయాన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు. ఇది జరిగిన కొన్ని రోజులకు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి యతిరాజులు కలలో కనిపించి తమిళనాడులోని ఓ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గర సరస్వతీదేవి విగ్రహం ఉందని దాన్ని తెచ్చి ప్రతిష్ఠించమని, ఒక ఆలయాన్ని కూడా నిర్మించమని ఆదేశించారని చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఆ వృద్ధుడికి కలలో కనిపించి విగ్రహం కోసం వచ్చే వారి వివరాలను తెలియజేశారని కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. దీంతో యతిరాజులు ఆయన స్నేహితులు తమిళనాడుకు వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చారట. అంతేకాదు, స్వయంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి వచ్చి ఆలయానికి పునాది వేశారని, ఆ తర్వాత జయేంద్ర, విజయేంద్ర సరస్వతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ నిర్మాణం, విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని, ప్రస్తుతం కంచి కామకోటి పీఠం ఆధీనంలోనే ఈ ఆలయం ఉందని చెబుతారు నిర్వాహకులు. ఆలయానికి వచ్చే భక్తులకు అమ్మవారితో పాటు వినాయకుడు, హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తాయి. అమ్మవారు జ్ఞానప్రదాయిని అయితే వినాయకుడు సిద్ధిని, బుద్ధిని కలిగిస్తాడని, ప్రసన్న వీరాంజనేయుడిగా పిలిచే హనుమంతుడు శక్తిని ప్రసాదించి విజయాలను చేకూరుస్తాడని చెబుతారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో విశేషమైన పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రతి నెల వచ్చే మూలా నక్షత్రం నాడు అమ్మవారికి అభిషేకాలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా దేవి శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజుతో పాటు వసంత పంచమి నాడు అక్షరాభ్యాసాలు చేయించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.